ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీ నిర్వహించారు. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారని సమాచారం. పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం, స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీలో చర్చించారు. సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ లో కూడా మరి డివిజన్ ఇన్ఛార్జీలతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వివేక్ వెంకటస్వామి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశంలో కూడా ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ అంతా కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు అన్ని పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నాయి. మరి చాలా ఫ్రస్ట్రేట్ ఇష్యూగా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ సంబంధించి మరి బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. మరి 3 పర్యాయాలు అంటే 3 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ గెలుస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మరి అనారోగ్య కారణంతో చనిపోవడంతో మరి అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా అనివార్యమైంది. మరి ఇప్పటికే ప్రధాన పార్టీలను కూడా అభ్యర్థి వేటలో ఉన్నాయి. మరి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ లో కూడా రోజుకో పేరు అయితే తెర మీదకి వస్తుంది. మరి ఇప్పటికే ఇటు అభ్యర్థి ఎంపికపై కూడా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి కసరత్తు చేస్తున్నారు. మరి గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ ఏంటి, మరి ఎవరికి ఎక్కువ మద్దతు ఉందనే విషయాన్ని కూడా మరి ఇప్పటికే 2 సర్వేలు కూడా తెలిసినట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఇప్పటికే ఇటు ప్రధానంగా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి మరోసారి అంటే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. మరి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మనందరూ కలిసికట్టిగా పనిచేయాలని కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. మరి మరోసారి ఈ రోజు రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. మరి ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరూ కూడా పనిచేయాలి, తీసుకెళ్లడం. మరి ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కోసం కొన్ని నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గాని, కార్పొరేషన్ చైర్మన్లు గాని ఇప్పటికే గ్రౌండ్ లో తిరుగుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా 2-3 మీటింగ్లు కూడా అటెండ్ అయ్యి మరి ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా, మరి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, మరి జూబ్లీహిల్స్ సంబంధించిన డెవలప్మెంట్ కోసం కూడా కొన్ని నిధులు కూడా రిలీజ్ చేశారు. కాబట్టి మరి దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. మరి ఇప్పటికే ఇటు అభ్యర్థి వేటపై కూడా కసరత్తు చేస్తున్నారు. మరి ఇప్పటికే రోజుకో పేరైతే తెర మీదకి వస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ప్రధానంగా నవీన్ యాదవ్ పేరైతే బలంగా వినిపిస్తుంది. మరి అప్పుడు గతంలో కూడా ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ లో టికెట్ రాకపోవడంతో మరి లాస్ట్ టైం కూడా మరి టికెట్ ఆశించి భంగపడ్డారు. మరి లాస్ట్ టైం మరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాజీ ఎంపీ అజారుద్దీన్ కి అక్కడ టికెట్ ఇచ్చారు. మరి సెకండ్ ప్లేస్ లో అజారుద్దీన్ నిలిచారు. మరి ఆయనకు సపోర్ట్ గా కూడా నవీన్ యాదవ్ కూడా నిలవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ఎంపిక కావడంతో మరి ఇప్పుడు రేసులో అయితే ఆయన లేరు. మరి ప్రజెంట్ నవీన్ యాదవ్ పేరైతే బలంగా వినిపిస్తుంది. మరి బీసీ సామాజిక వర్గం నుంచి ఆయనకు టికెట్ ఇవ్వాలని కూడా ఆశిస్తున్నారు. ఇక మరోవైపు ఇదే సామాజిక వర్గం నుంచి ఇటు బొంతు రామ్మోహన్ ఆయన కూడా తన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మాజీ మేయర్ కూడా పనిచేశారు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పదవిలో ఉన్నారు. మరి ఇప్పటికే ఆయన ఢిల్లీ లెవెల్లో కూడా ఫైర్ కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఏఐసీసీ
నేతలు కూడా కలిసి మరి ఈసారి తనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన ఏఐసిసి హైకమాండ్ వద్దకు వెళ్లి మరి ఆయన రిక్వెస్ట్ అయితే పెట్టుకుంటున్నారు. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా బరిలో ఉన్నట్టుగా ఆయన తెలపడం జరిగింది. మరి ఆయన కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మరి యువకుడుగా ఉన్నాను కాబట్టి మరి యువతకు ఈసారి అవకాశం కల్పించాలని కూడా ఆయన ఒకవైపు కోరుతున్నారు. ఇక మరోవైపు అందరికంటే సీనియర్ గా ఉన్నటువంటి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తను కూడా రేసులో ఉన్నాను కానీ నిన్న ప్రకటించారు. మరి ఆయన కూడా ఏఐసిసి ఆశీస్సులు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి 2 సార్లు సికింద్రాబాద్ ఎంపీగా తను పనిచేశాను కాబట్టి మరి ఈసారి ఏఐసిసి నేతలు తనకు అవకాశం కల్పించాలి. మరి తనేంటో నిరూపించుకుంటున్నాను. ఎందుకంటే ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పనిచేసినప్పుడు మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎంపీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా కేటాయించి అభివృద్ధి కూడా చేశాను కాబట్టి మన ప్రజలు కూడా నన్ను కోరుకుంటున్నారు కాబట్టి మరి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాల్సిందిగా మరి ఏఐసిసి నేతలు కూడా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అయితే కోరుతున్నారు. మరి ఆయన కూడా రేస్ లో ఉన్నారు. ఇక మరోవైపు ఇటు మాజీ కార్పొరేటర్ ఉన్నటువంటి మురళీగౌడ్ పేరు కూడా వినిపిస్తుంది. మరి ఆయన కూడా రేస్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఆయన కూడా ఇటు జూబ్లీహిల్స్ అయితే సతీష్ ఎప్పట్లాగే కాంగ్రెస్ లో ఒక పదవికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే ఒరవడి కంటిన్యూ అవుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కు సంబంధించి. కానీ ఏంటి ఎవరికి వాళ్ళు ముఖ్యంగా కొంతమంది అభ్యర్థులు మాత్రం చాప కింద నీళ్ళ వారి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు ఇండైరెక్ట్ గా. నవీన్ యాదవ్ కూడా అందులో కొంత ముందుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఆయనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్లు ఏంటి, అలాగే మిగిలిన వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్లు ఏంటి? ఎస్ శివ, మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ పేరు వినిపోయింది. కానీ అదృష్టం ఆవగింద అదృష్టం కూడా ఉండాలి కాబట్టి మరి పోయినసారి మాత్రం మాజీ ఎంపీ అజరుద్దీన్కి ఇచ్చారు అవకాశం. మరి ఈసారి తనకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇక మీరు అన్నట్టుగా అడ్వాంటేజ్ చూసుకుంటే మాత్రం బీసీ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా బీసీ కులగణ సర్వే కూడా చేశారు. అదేవిధంగా బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేశారు. ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి గవర్నర్ వద్ద కూడా పంపించారు. కాబట్టి ఇది మేజర్ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీలకు ఒకవేళ అవకాశం ఇస్తే మాత్రం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ నినాదం ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మరి బీసీలకే టికెట్ ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఇది కొంతవరకు అడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది నవీన్ యాదవ్ కు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన మరి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి గతంలో కూడా టికెట్ ఆశించిన మరి టికెట్ ఇవ్వనప్పటికి కూడా మరి కాన్ఫరెన్స్ లోనే అందరితో మమేకమయ్యారు, ప్రజలతో మమేకమై అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటి వరకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. కాబట్టి మరి అది నవీన్ యాదవ్ అయితే కొంత అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. ఇక మరోవైపు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి మరి ఆయన కూడా తన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి తనకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తను కూడా రేస్ లో ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి మరి ఆయన కూడా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి బీసీ కోటాలో తనకు కూడా మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా తనకు కూడా అవకాశం కల్పించాలని కూడా ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారనే ఒక నమ్మకం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా మరి అక్కడ లాస్ట్ నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడితే మరి అక్కడ శ్రీ గణేష్ ని గెలిచారు ఎమ్మెల్యేగా. కాబట్టి మరి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ వైపే గాలి వీస్తుంది. మరి కాంగ్రెస్ అభ్యర్థి తప్పకుండా గెలుస్తాడు. ఎందుకంటే ఇది ఒక 20 నెలల పాలన, అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 20 నెలలు అవుతుంది కాబట్టి ఒక రెఫరెండంగా భావిస్తున్నారు. మన ప్రజలంతా కూడా తమ వైపు ఉన్నారు. తమ అభివృద్ధిని, తమ సంక్షేమ పథకాలని, తమ 5 గ్యారెంటీలు కూడా ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. కాబట్టి అవన్నీ చూసి ప్రజలంతా కూడా తమ వైపు ఉన్నారు. మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది కొంతవరకు కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది. మరి ఏ అభ్యర్థి నిలబెట్టినా కూడా గెలిపించుకున్న బాధ్యత తమంతూ కూడా అందరూ కూడా ఎవరి ప్రయత్నాలు అయితే వారు చేస్తున్నారు. అంటే కలిసికట్టుగా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నప్పటికీ మరి అభ్యర్థి వేటలో మాత్రం ఎవరికి వారే తమ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటది. మరి ఎవరికి వారు ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ చివరిగా డిసైడ్ చేయాల్సింది మాత్రం ఏఐసిసి హైకమాండ్. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు నవీన్ యాదవ్ గానీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గానీ, ఇటు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గానీ, ఇటు మురళీగౌడ్ గానీ, ఇటు ఏఐసిసి కోఆర్డినేటర్ నూమాన్ గానీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గానీ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి వారే తమ రేస్ లో ఉన్నారని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇంపార్టెంట్ ఈ రోజు ఏంటంటే ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కూడా చెప్పారు తను కూడా రేస్ లో ఉన్నాను. మరి ఒకవేళ ఏఐసిసి హైకమాండ్ ఆదేశిస్తే తను ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పోటీలో దిగుతానని కూడా చెప్పారు. అంటే ఇక్కడ మేజర్ గా చూస్తే మాత్రం ఒకవైపు
స్పీకర్ మరి పార్టీ ఫిరాయించిన నేతలపై కూడా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఇది మాత్రం కొంతవరకు కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. మరి ఇప్పటికే ఇటు కడియం సీఆర్ గాని మరి ఇటు ఎమ్మెల్యే దానని వీళ్ళిద్దరు మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ముందస్తుగా తను రాజీనామా చేస్తే మాత్రం మరి తనకు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ తనకే ఇవ్వాలని కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానాయందర్ కూడా ఇప్పటికే అడుగుతున్నారు. కాబట్టి మరి చూడాలి మరి ఎవరికి ఇస్తారనేది కూడా. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం కాంగ్రెస్ లో మాత్రం తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీలో మరి ఎవరు నెగ్గుకొస్తారో చూడాలి. మరి ఇప్పటికే 2 సర్వేలు చేశారు కాబట్టి మేజర్ గా ఎడ్జ్ అయితే మాత్రం బీసీలకు సంబంధించిన నేతకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించిన 50% రిజర్వేషన్ అంశం ప్రధానంగా చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఇది క్యాచ్ చేసుకోవాలన్నా కూడా మరి ఇది నిలబెట్టుకోవాలన్నా కూడా మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం మరి బీసీ నేతకు టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా గెలుస్తారనే ఒక హోప్ ఉంది. ఆ హోప్ నేపథ్యంలో మరి ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా చెప్పారు. మరి చెప్పినట్టుగానే బీసీ కులగా అంటే సమగ్ర కుటుంబ సర్వే కూడా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇప్పటికే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ స్టాండ్ మాత్రం పక్కగా ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ బీసీలకు ఇస్తే మాత్రం కొంతవరకు కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మాగంటి గోపీనాథ్ వైఫ్ ను కూడా రంగంలోకి తీసినట్టుగా తెలుస్తోంది. మొన్ననే కేటీఆర్ కూడా ఆమెతో ప్రచారం కూడా చురు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థి వేటపై కూడా మరి చూస్తున్నారు. అక్కడ లంకల దీపక్ రెడ్డి కూడా అక్కడ ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా మరి ఆయన కొంతవరకు పట్టుంది. కాబట్టి మరి బీజేపీ మరి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి అయితే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంకా ఎవరైనా తెర మీదకి వస్తారో చూడాలి. మరి ప్రధానంగా పోటీ మాత్రం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంది. మరి ఎంఐఎం ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని కూడా కొంచెం కీలకంగా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎంఐఎం సపోర్ట్ చేసిన వ్యక్తి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 150,000 పైగా ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లలో సగం కంటే ఎక్కువ కూడా ముస్లిం మైనార్టీ ఓట్లే ఉన్నాయి. కాబట్టి తర్వాత బీసీలకు సంబంధించిన ఓట్లు ఉన్నాయి. కాబట్టి మరి అక్కడ ఎంఐఎం సపోర్ట్ అనేది కూడా చాలా కీలకం. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇంటర్నల్ గా అయితే మాత్రం కాంగ్రెస్ కు ఎంఐఎం సపోర్ట్ ఉందన్నట్టుగా కొంచెం వరకు చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఎంఐఎం తన అభ్యర్థిని నిలబెడుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఎంఐఎం తన అభ్యర్థిని నిలబెడితే మాత్రం ఓట్లు చీలితే మాత్రం అది ఎవరికి అడ్వాంటేజ్ అయితే కూడా తర్వాత ఎన్నికల్లో అది నిరూపణ అవుతుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రులకు కార్పొరేషన్ చైర్మన్లకు డివిజన్ ఇన్ఛార్జ్ మాత్రం దిశానిర్దేశం చేస్తున్నారు. మరి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కూడా మరి అక్కడ గెలుపు కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్ లో తిరగాలి, అందరితో మమేకం కావాలి. మరి పబ్లిక్ సమస్యలు ఏమంటే తన దృష్టికి తీసుకొస్తే నిధులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చ మరి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో డిస్కషన్ అయితే కొనసాగుతుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.